కార్ల అమ్మకాలలో రికార్డు బ్రేకింగ్ సంబరాలు. నల్లగొండ జిల్లాలో మారుతి సుజుకి పవన్ మోటార్స్ నందు నేడు 400 కార్లకు పైగా ఒకే నెలలో అమ్మిన సందర్భంగా నల్లగొండ పట్టణ కేంద్రంలోని చర్లపల్లిలో అద్దంకి బైపాస్ రోడ్డు నందుగల పవన్ మోటార్స్ లో రికార్డు బ్రేకింగ్ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ కోమటిరెడ్డి చంద్ర పవన్ రెడ్డి ముఖ్యంతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఒకే నెలలో 400 కార్లు అమ్మిన సందర్భంగా సంబరాలు నిర్వహిస్తున్నామని కృషి చేసిన ఉద్యోగస్తులను అభినందించారు. ఇక ముందు కూడా సంస్థ అభివృద్ధి పథంలో ముందుకు నడిపించడం కోసం వారంతా కృషి చేయాలి అన్నారు. నల్లగొండ బ్రాంచ్ తో ప్రారంభమైన మోటార్స్ ప్రస్థానం నేడు మిర్యాలగూడ, కోదాడ, సూర్యాపేట, భువనగిరి, చౌటుప్పల్, కొండమల్లేపల్లి, శేర్లింగంపల్లి, లింగంపల్లి, రాయదుర్గం, ఇబ్రహీంపట్నం, సఫిల్గూడ, మల్కాజ్గిరి బ్రాంచ్ లతో విస్తరించటం ఎంతో సంతోషించదగ్గ పరిణామమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిహెచ్ఓ రవిరెడ్డి, కీర్తిరెడ్డి మరియు పవన్ మోటార్స్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. నేను చెప్పేది ఏంటంటే 2012 నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు, మా నాన్నగారు మోహన్ రెడ్డి గారు, మేమందరం కలిసిమెలిసి ఫ్యామిలీ మాదంతా. బాబాయ్తోని తిరుగుతూనే ఉన్నాను అప్పటి నుంచి. సో చూద్దామండి. అదేం లేదండి. ఇప్పుడు నేను ఒకటే చెప్తానండి, ఏదైనా మాదొక ఉమ్మడి కుటుంబం. అండ్ నేను పొద్దున్న లేస్తే మేమందరం ఫ్యామిలీలో మా నాన్నగారు, మా బాబాయ్లని స్ఫూర్తిదాయకంగానే చూసుకొని నడుచుకుంటాము. వాళ్ళ ఇన్స్పిరేషన్తోనే మేమందరము ముందుకెళ్తున్నాము. ఏదైనా వాళ్ళ డిసిషన్ ఉంటుంది. వాళ్ళందరూ కలిసి కూర్చొని పెద్దలమందరం కూర్చొని మాట్లాడతారు. వాళ్ళు దాన్ని బట్టి డిసిషన్ చేస్తారండి. పెద్దవాళ్ళు ఏది డిసైడ్ చేస్తే అది మనము చూద్దాము. మా ఎంప్లాయీస్ పొద్దున్న లేస్తే అంటుంటారు నాతో కూడా, సార్ మీరు రన్ సార్, మీరు చెయ్యండి, నేను ఇన్నేళ్ళ నుంచి మిమ్మల్ని చూస్తున్నాను, మీరు చేయకపోతే ఎట్లా అని అంటారు. చూద్దామండి. నేను అదే చెప్తున్నాను కదా, నేనేమి బాబాయ్ వాళ్ళు, నాన్నగారు వాళ్ళందరూ ఎట్లా పెద్దవాళ్ళు డిసైడ్ చేద్దాము. యంగ్స్టర్స్, కరెక్ట్ మీరు చెప్పేది, యంగ్స్టర్స్ చాలామంది మన వాళ్ళు అందరూ ఉన్నారు, మా ఎంప్లాయీసే ఉన్నారు చేయాలని. ప్లస్ నల్గొండలో ఇన్నేళ్ళ నుంచి తిరుగుతున్నా, కలుస్తున్నా కాబట్టి ఒక ఉంది ఉద్దేశం. లెట్స్ సీ. లేదండి అట్లేమి ఇప్పుడేమి నేను దాని గురించి ఏమి ఎక్కువ కమెంట్ చేయలేను, మాట్లాడలేను. ఇది ఫ్యామిలీ మ్యాటరు. సో అందరూ పెద్దవాళ్ళందరూ కూర్చొని మాట్లాడే విషయము. నేను ఒక్కనేదో మాట్లాడడం కరెక్ట్ కాదు. నేను బిజినెస్లో క్రితం 12 ఏళ్ళ నుంచి నల్గొండ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఎంప్లాయీస్ అందరూ ఎంప్లాయ్మెంట్ ఇచ్చి నేను ఒక మంచి ఉద్దేశంతో ముందుకెళ్తున్నాను. బిజినెస్ పరంగా నేను పొద్దున్న లేస్తే మీరు అందరూ నన్ను చూస్తున్నారు. ఇక్కడ చాలామంది నాకు తెలిసిన అందరూ ముఖాలే. సో మనందరం కలిసి తిరుగుతున్నప్పుడు అట్లా చూద్దామండి, దాన్ని ఎట్లా ఆలోచించి చేద్దామనేది ప్లాన్ చేద్దాం. అట్లా నాన్నగారి గురించి మీకు తెలుసు. నాన్నగారు 34 ఏళ్ళు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి సేవ చేశారు. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సేవ చేసినారు 34 ఏళ్ళు. దాని తర్వాత హీఈస్ అ వెరీ యాక్టివ్ పర్సన్. నాన్నగారు ఎమ్మెల్సీగా పోటీ చేసినారు, మీకు అందరికి తెలుసు, గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యుయెన్సీలా. దాంతో రీసెంట్గా జెడ్పీటీసీగా కూడా పోటీ చేశారు. అంతేగాని అది ఒక కర్టసీ సేక్గా సీఎం గారిని కలుద్దామని వెళ్ళారు. అసోసియేషన్ మెంబర్స్తో కలిసి వెళ్ళిపోయి ఒక కర్టసీ సేక్గా పోయి థ్యాంక్స్ చెప్పారు ఫర్ బీయింగ్ ద సీఎం ఆఫ్ తెలంగాణ. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే తెలంగాణ మీకు అందరికి ఏమనిపిస్తుంది, కానీ నాకైతే తెలంగాణ ఇప్పుడే వచ్చింది. మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ డిసెంబర్ 3వ తారీఖు వచ్చిన తర్వాతనే వచ్చినట్టయితే మాకైతే అనిపిస్తుంది. నేను అదే చెప్పాను కదా, ఐ కాంట్ కమెంట్ ఆల్ దట్. అదంతా పెద్దవాళ్ళు కూర్చొని మాట్లాడుతూ చేస్తారండి. ఏదైనా ఆబ్వియస్గా మా పెద్దవాళ్ళు ఉన్నారు, అధిష్టానం ఉన్నారు, వాళ్ళందరూ కలిసి డిసిషన్ తీసుకొని ముందుకెళ్తారండి. ఫాదర్ని చేయమని చెప్పి అంటున్నారు. హీ ఈజ్ ఆల్సో వెరీ యాక్టివ్ పర్సన్. మీరందరూ ఇందాకనే కలిసి డాడీని కూడా మాట్లాడినారు ఉంది. కానీ బట్ అదే చెప్తున్నాను మళ్ళీ, సేమ్ డిసిషన్ ఆఫ్ ఫ్యామిలీ ఈజ్ ఇంపార్టెంట్. సో వాళ్ళు డిసైడ్ చేస్తారు. అవకాశం వస్తేనా మళ్ళీ అదే చెప్తున్నాను మళ్ళీ కూడా. సో అధిష్టానము దెన్ పెద్దవాళ్ళు డిసైడ్ చేసి భువనగిరి మా సీట్ అని చెప్పి మనం చేయమంటారా, లేకపోతే లేదు నల్గొండలో చేయమంటారా అనేది టోటలీ ఇట్స్ అప్ టు ద ఫ్యామిలీ అండ్